పల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్ లో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా సర్వే నెంబర్ 145/3 ఉన్న 9 ఎకరాల 27 గుంటల భూమికి సంబంధించి డైమండ్ హిల్స్ కాలనీ వాసులు గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో దానిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు చేపట్టారు. 2007 సంవత్సరంలో ప్రసాద్ అనే వ్యక్తి వ్యవసాయ భూమి పేరిట స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో హెచ్ఎండిఏ ప్లాట్లు కొన్న 75 మంది ప్లాట్ల ఓనర్లు కోర్టు మెట్లెక్కగా వారికి సానుకూలంగా 2024 సెప్టెంబర్ 9వ తారీఖున తీర్పు వచ్చింది. దీంతో వారు వెళ్లి అడగగా ఈ ల్యాండ్ తనదేనంటూ చెప్పడంతో గత సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కమిషనర్ ఆధారాలను పరిశీలించి ఈ సర్వే నెంబర్లతో ఉన్నటువంటి షెడ్లను తొలగించారు. గత కొన్నేళ్లుగా సుమారు 50 లక్షల రూపాయలు అద్దె వసూలు చేస్తూ ఈ ల్యాండ్ను వాడుకున్నారని కాలనీవాసులు ఆరోపించారు. ప్రైవేటు పార్కింగ్ ఏర్పాటు చేసి అందిన కాడికి సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తమ సమస్యను పరిష్కరించినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 ప్లాట్లు ఉన్నాయి. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీం వచ్చి అన్రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా మేము పార్టీ కానటువంటి ఒక కేసు పెట్టి రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాడు. 9.5 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. మిగతా ప్లాట్లకు కూడా దారి లేకుండా చేసి, దారి లేకుండా కాకుండా అటు అప్రోచ్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా చేసి ఒకసారి వెళ్తే మమ్మల్ని దుర్భాషలాడి లోపల తాళం వేశాడండి. ఇక మేము 2007 సంవత్సరం నుంచే కేసులు పోరాడుతున్నామండి. 2007లో కేసు వేస్తే సెప్టెంబర్ 9th 2024లో డివిజన్ బెంచ్లో మాకు ఫర్గట్ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి లెగవట్లేదండి. సంవత్సరంలో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 2000 నుంచి 2007 దాకా బాగానే ఉంది. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అని చెప్పి రవి క్రేన్స్ అల్లుడు ఆయన ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేశాడు. అప్పటికే ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఆపరేట్ అవుతుండేది. అవన్నీ పగలగొట్టేసి ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వచ్చాడు. తర్వాత అక్కడ ప్లాట్స్ ఉండేసరికి ఆ ప్లాట్లు మొత్తం తవ్వేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మార్చేసి ఆ రాత్రి చేసి ఆయన ఇల్లీగల్గా చేశాడు. హుడా అప్రూవ్డ్. మేము 2007 నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. 2024లో మాకు హైకోర్టులో చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో మాకు ఫర్గా వచ్చింది. అయినా కూడా ఆయన ఖాళీ చేయడం లేదు. అందుకని హైదరాబాద్ని అప్రోచ్ అయితే రంగనాథన్ గారితో మొత్తం మాకు కేసు రిప్రజెంట్ చేసాము. ఆయన పాజిటివ్గానే యాక్ట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆ షీట్లన్నీ తీయిస్తున్నారు. ప్లస్ ఆయన ఏంటంటే లోపల బస్సులు అన్నీ పెట్టుకొని కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. మంత్లీ 50 lakhs రెంట్ అట్లా వస్తుంది. ఆ డబ్బులు అందరికీ తిని పెడుతున్నాడు అనుకుంటా. అందుకని చెప్పి ఆయన సైట్ వదలడం లేదు. అందుకని చెప్పి హైదరాబాద్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఈరోజు ఆయన్ని వెకేట్ చేయిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. ఇప్పటికే కమిషనర్ రంగనాథ్కు అలాగే రేవంత్ రెడ్డికి కూడా ఎవరైతే ఆక్రమణకు గురయ్యారో వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వెంటనే కూడా తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. సో వాళ్ళందరూ కూడా ప్లకార్డ్స్ అక్కడ చూపిస్తూ కూడా థ్యాంక్స్ టు రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూపిస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? హిమబిందు, ప్రస్తుతం అయితే హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. 9.5 ఎకరాల్లో కూడా 25 ఏళ్ల కిందట ఉన్నటువంటి డైమండ్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డైమండ్స్ లో కూడా మొత్తం 79 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని చాలా రోజుల నుంచి కూడా ప్రసాద్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించడం జరిగింది. గతంలో చాలా వరకు కూడా మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఇతరత్ర అధికారులను కూడా వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి నుంచి కూడా స్పందన రాకపోయేసరికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు హైడ్రా
దూకుడు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ కావచ్చు, అక్కడ పూర్తిగా నిర్మాణాలు అయితే తొలగించడం జరిగింది షెడ్లను మొత్తం. అయితే 9 నెలల కిందటిని ఇటు హెచ్ఎండిఏ లేఅవుట్ గా కూడా హైకోర్టు కూడా తేల్చడం జరిగింది. సో 9 నెలల హైకోర్టు తేల్చిన తర్వాత ఖాళీ చేయాలని కూడా చెప్పినా కూడా ఆ కబ్జాదారు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కూడా ఖాళీ చేయనటువంటి సిచ్యువేషన్. సో దీనికి ఈ రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగించడంతో ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం మీద కూడా లేఅవుట్ మొత్తం కూడా కాపాడారని చెప్పేసి మొత్తం కూడా ప్లకార్డులు కట్టుకొని ఒక విధంగా హైడ్రాకు కృతజ్ఞతలు చెప్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు చూసుకోవచ్చు, ప్రభుత్వ స్థలాలు ఏమున్నా కూడా చెరువులు, కుంటలు, నాలాలు, పార్కింగ్ స్థలాలు ఏ ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేస్తే హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది, హైడ్రా వాటిపైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుసార్లు కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా సంస్థ ప్రభుత్వ స్థలాల్ని కాపాడడంలోనే ఈ సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా వరకు కబ్జాదారుల గుండెల్లో వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా పరిరక్షించడం జరిగింది. సో రొటీన్ గా మనకి చూసుకోవచ్చు, గతంలో కబ్జాకి ఏదైనా గురైతే చాలా వరకు కూడా కొందరు బెదిరింపులకు పాల్పడేవాళ్ళు, అది లీవ్ ఇట్ అని వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం హైడ్రా ఉంది అనే భరోసాతో చాలా మంది స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలవడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ప్రతి సోమవారం కూడా ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. అయితే రీసెంట్ గా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే కబ్జా చేసినటువంటి కబ్జాదారుల నుంచి ఆ స్థలాన్ని కాపాడడంతో పాటు కబ్జా చేసినటువంటి వ్యక్తి పైన కూడా చర్యలు తీసుకునే విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మొత్తం కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసి మొత్తం ఎప్పటి నుంచి కబ్జా చేశారు, ఎన్ని రోజుల నుంచి కబ్జా చేశారు, ఆస్తి మొత్తం ఆ విలువ ఎంత ఉంటుంది, కబ్జా చేసినటువంటి ఆ ల్యాండ్ విలువ, లేఅవుట్ అని చెప్పేసి ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి పూర్తిగా ఈ వివరాలతో తీసుకున్న తర్వాత వారికి ఎలాంటి శిక్షకి అనర్హులు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన ఎలాంటి కేసులు పెట్టాలి, ఇట్లాంటి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేకమైనటువంటి అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రెసెంట్ గా అయితే ఉదయం నుంచి కూడా అక్కడ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎవరైతే కబ్జాదారుల నుంచి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండడానికి కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే హైడ్రా కూల్చివేతలు అయితే ప్రెసెంట్ గా కొనసాగుతూనే ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ లహరి.